సభ్యులు మిమ్మల్ని ద్వేషించిన, మీ స్నేహితులు మిమ్మల్ని పట్టించుకోకపోయినా, మీరు ఎందుకు పనికిరారని చెప్పేసి ఎవరైనా అన్నా కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఒకే ఒక నమ్మకంతో మీరు ఉన్నది ఏంటంటే, నేను తప్పనిసరిగా వేరు తుడుచుకుంటాను, తప్పనిసరిగా నేను ఫలిస్తాను, తప్పనిసరిగా నేను పుష్పిస్తాను. ఎవరైతే నన్ను ద్వేషించారో, ఎవరైతే నన్ను తృణీకరించారో వాళ్ళ మధ్యన నేను బ్రతుకుతాను, నా జీవితాన్ని మార్చుకుంటానని చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏమంటాడంటే, మోడుబారిన జీవితాలను దేవుడు చిగురిస్తాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించింది ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను ప్రేమించమని చెప్తాడు. ప్రేమించడం అంటే మతం మారడం కాదు, యేసుక్రీస్తుని నమ్మడం అంటే కులం మారడం కాదు, బొట్టు తీయడం కాదు. యేసుక్రీస్తుని నమ్మడం అంటే మనసు మార్చడం. ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు పడి కుట్టుకోలేని స్థితిలో ఉండడం మీరు గుర్తుపెట్టండి, అది నాకు సరిపోదు. సరేనా? దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక.